హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో మనకి ఇంక్యుబేటర్స్ గురించి తెలుసుకున్నాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే అసలు ఇంక్యుబేటర్స్ని ఎవరు మెయింటైన్ చేస్తారు, రొటీన్గా దీన్ని మనకి ఎగ్జామినేషన్ ఎవరు చేస్తూ ఉంటారు, సో మనము పీహెచ్ అది సరిగ్గా మెయింటైన్ ఉందా, ఆక్సిజన్ CO2 లెవెల్ సరిగ్గా మెయింటైన్ అవుతున్నాయా, అట్ ద సేమ్ టైం మిగతా ప్రొసీజర్స్ అన్నీ మనకి ల్యాబ్లో జరుగుతూ ఉంటాయి. సో మనకి ఫలదీకరణ అనేది బయట ఎంబ్రియాలజీ ల్యాబ్లో మనకి ఇక్సీ ద్వారా మనం చేస్తాం. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇన్సెమినేషన్ తర్వాత ఈ మీడియా యాడ్ చేయటము, తర్వాత మనం గ్రోత్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవటం, ఇవన్నీ ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ అన్ ఎంబ్రియాలజిస్ట్ అనమాట. వీళ్ళు ఎంబ్రియోని మనకి ఇక్సీ చేయటం, తర్వాత మీడియా ప్రిపేర్ చేయటం, తర్వాత ఫ్రీజింగ్, తర్వాత వాటిని థా చేయటము, తర్వాత మనకి ఇంక్యుబేటర్స్లో ఉంచటము, తర్వాత వాటి టెంపరేచర్ మిగతావి ఎలా మెయింటైన్ అవుతున్నాయి ఇంక్యుబేటర్స్, ఇవన్నీ చూసేది ఎంబ్రియాలజిస్ట్ అనమాట. సో మనకి ఎంబ్రియాలజిస్ట్ అనేది 24/7 ఉండటం వల్ల ఏంటంటే మనకి ఎంబ్రియోస్కి సేఫ్టీ అనేది ఉంటుంది. సో మనకి ఏంటంటే మన ఇక్కడ 49లో అంటే 24/7 మనకి ఎంబ్రియాలజిస్ట్ అవైలబుల్గా ఉంటారు. సో ఇక్సీ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇంక్యుబేటర్స్లో పెట్టిన తర్వాత మీడియాస్ని మనము తయారు చేసి పెట్టుకోవడం, తర్వాత ఏంటంటే ఫస్ట్ డే ఫర్టిలైజ్ అయిందా, సో ఫర్టిలైజేషన్ అనే చర్య జరిగిందా లేదా, తర్వాత గ్రోత్ ఎలా ఉంది 5th డేకి, సో మనకి బ్లాస్టోసిస్ట్ అంటాం అనమాట. డే 5 ఎంబ్రియోని మనం బ్లాస్టోసిస్ట్ అంటాం. దీనికి కూడా మనం గ్రేడింగ్ అనేది ఇస్తాం. సో ఈ గ్రేడింగ్కి ముఖ్య భూమిక ఏమవుతుందంటే వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ గ్రేడింగ్, సో వాటిలో కూడా ABC గ్రేడింగ్ ఇస్తాం. సో ABC గ్రేడింగ్ ఇచ్చినప్పుడు దేని ఫ్యాక్టర్స్ మీద మనకి ఆధారపడి ఉంటుందంటే, ఒకటి ఫిమేల్ యొక్క ఏజ్, వారి యొక్క ఊసైడ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మగవారి యొక్క ఏజ్, వారి యొక్క స్పర్మ్ క్వాలిటీ మీద ఉపయోగపడటం. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్సీ జరిగిన తర్వాత ఇక్సీ ప్రొసీజరు, అట్ ద సేమ్ టైం ల్యాబ్ మెయింటెనెన్స్, తర్వాత ఎంబ్రియాలజీ లోపల ఉండే ఇంక్యుబేటర్స్ మెయింటెనెన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్ ద సేమ్ టైం ఎంబ్రియాలజిస్ట్ రోల్. సో ఇవన్నీ మనకి దాని మీద మనకి బ్లాస్టోసిస్ట్ అనేది ఆధారపడి ఉంటుందండి. సో ఎంబ్రియాలజిస్ట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎంబ్రియాలజీ ల్యాబ్ అండ్ దెర్ ఈజ్ ఆల్వేస్ అవసరమైన తప్పనిసరిగా ఉంటుందండి వాళ్ళు 24/7 అవైలబుల్గా ఉండటం. సో మనకి ఏంటంటే టెంపరేచర్లో చేంజెస్ కానీ, ఇంక్యుబేటర్స్లో ఏమైనా అలారం సిస్టమ్స్ వల్ల కూడా ఏమన్నా అప్ అండ్ డౌన్, పవర్ సప్లై ఏమన్నా అప్ అండ్ డౌన్ ఉన్న, తర్వాత మనకి స్టోరేజ్ ట్యాంక్స్ కూడా ఎంతవరకు దాన్ని చూసుకోవటం, తర్వాత ఏంటంటే ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నీ ఏంటంటే ఒక ఎంబ్రియాలజిస్ట్ రొటీన్గా వాళ్ళు రికార్డ్ మెయింటైన్ చూస్తూ ఉంటారండి. అట్ ద సేమ్ టైం సో మనకి గ్రోత్ అనేది ఎలా ఉంది ఎంబ్రియోస్ అనేది కూడా వాళ్ళు ఎవ్రీ అవర్ అనేది ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. సో మనకి ఇక్కడ 49లో 24/7 ఎంబ్రియాలజిస్ట్ టీమ్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.